ఆ కుర్రాడికి కనుక వాళ్ళ ఇంట్లో ఉన్న చెల్లికి, అక్కకి లేకపోతే మదర్ మీద గనక అలాంటివి పెడితే అతను ఎంత ఫీల్ అవుతాడు? సో, ఇది ఇది వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం దయచేసి తగ్గించండి. అక్కడితో ఆగట్లేదు. ఇప్పుడు సినిమాల మీద గూడా సీ నాట్ థట్ రివ్యూలు ఇవ్వడం ఇవి తప్పు కాదు. ఇవ్వాలి. 100%. ఇప్పుడు రివ్యూలు ఇవ్వడం ప్రాసెస్‌లో కొంత దారుణంగా అంటే మీరు సజావుగా ఇది ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ బాలేదు, ఇంకోటి బాలేదు, ఈ డైరెక్షన్ బాలేదు, లేకపోతే ఈ ఫోటోగ్రఫీ బాలేదు, ఈ యాక్టింగ్ అసలు బాలేదు. ఇట్లాంటివి చెప్తే అందులో కొన్ని పాయింట్లు బాగుండే ఉంటే అవి అన్నీ చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఈ అంటే ఎగ్దేవ చేస్తూ, హేళన చేస్తూ, సెటైరికల్‌గా ఇంకోటి అంటే దట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టివ్ వే ఆఫ్. ఈ మధ్య చూసారు అంటే ఎవరినైనా మీరు అబ్జర్వ్ చేశారా యూట్యూబర్లు ఎవరైతే ఇలా మరీ మూవీని ఏకిపారేసిన రివ్యూవర్స్ చూసారు? సో ఈ మధ్యన తగ్గింది. అంతకుముందు చాలా ఎక్కువ ఉండింది. నాకు ఈ మధ్యన విజయ్ దేవరకొండ సినిమా ఒకటి రిలీజ్ అయింది కదండి, ఫ్యామిలీ స్టార్. అది రివ్యూలు కన్నా ముందు సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా ఉండింది. మీరు గమనించట్లేదు. అంటే నెగిటివ్ ఏంటి తను కాలు మీద కాలేసుకున్నాడేంటి, ఇంకోటి ఏంటి, ఇట్లాంటివేవో ఇలాంటివి సంథింగ్ అంటే వరుసగా టైంలో వస్తూ ఉండేది. ఏంటి ఇలా ముందే సినిమాకి బిఫోర్ అంటే కొంతమంది పర్టికులర్ హీరోలకి నిజంగానే మీరు అన్నట్టు సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కాదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ నిజంగా అర్థం కాదు. నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళా ఫిల్మ్కి వెళ్తే ఆ సినిమా నాకు నచ్చింది, కానీ కేవలం ట్రోలింగ్ వల్ల అది మొత్తం పోయింది. అంటే ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది. లేకపోతే అది ఫేర్లీ ఇంకా బాగా సంపాదించాల్సిన సినిమా నెగిటివ్ ట్రోలింగ్ వల్ల పోయింది.